కాసేపు మాట్లాడి వెళ్ళిపోగానే సెంథిల్ వచ్చి అతుల్యమ్మ కాలేజ్ టైం అయిపోయింది అని చెప్పడంతో అప్పటి వరకు అవంతి గారిని చూసిన సంతోషం పోయి ఎక్కడలేని అసహనంగా అనిపిస్తున్నా తనేం చెయ్యలేదు కాబట్టి సైలెంట్గా లేచి సెంథిల్ వెనకే ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళిన అతుల్యను ఎందుకో ఆ రోజంతా శక్తి ఆలోచనలే డిస్టర్బ్ చేస్తుంటే జీవితంలో మొదటిసారి వద్దు అనుకుంటూనే మరో మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు ఎవరు నువ్వు? నీ కళ్ళల్లో నన్ను చూసినప్పుడు ఆ ఫీల్ ఏంటి అని తనకి తెలియకుండా అతని గురించే ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేకపోయింది అతుల్య. ఒక థెఫ్ట్ కేసు విషయంలో ఇంటికి బాగా లేట్గా చేరుకున్న శక్తికి హాల్లో తన తల్లి డిటిఎస్లో జాకీ చాన్ పాపులర్ మూవీ నుండి ఫైట్ సీన్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించేసరికి అప్పటి వరకు శక్తి మొహంలో ఉన్న చిరాకు అలసట అంతా ఎటుపోయిందో తెలియదు గాని హాయిగా ప్రశాంతవంతమైన చిరునవ్వు వచ్చి చేరడంతో సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇంకా ఆ ఫైట్ సీన్నే చూసి ఎంజాయ్ చేస్తున్న అవంతి గారి పక్కన కూర్చుని ఆమె చేతిలో ఉన్న చిప్స్ తింటూ ఇలాంటివన్నీ చూస్తూనే నువ్వు పెద్ద రౌడీలా తయారయ్యావు అవంతి అన్నాడు. కొడుకు రావడం ఆవిడ ఆల్రెడీ గమనించడంతో శక్తిని చూసి నవ్వుకొని మళ్ళీ టీవీ మీదకు దృష్టి సారించి ఈ రోజుల్లోనే కాదు ఆడవాళ్ళు ఎప్పుడూ ఇలా ఉండకపోతే బయట సమాజం మమ్మల్ని చేతకాని వాళ్ళ కింద లెక్క కడుతుంది నాన్న. అందుకే లోపల ఎంత భయంగా ఉన్నా పైకి మాత్రం ధైర్యం ప్రదర్శించడం చాలా ముఖ్యం అన్నారు. ఆ మాటకి శక్తి ఆవిడని అలానే చూస్తూ ఆమె మెడ చుట్టూ చేతులేసి ఆమె భుజం మీద తలవాల్చి నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాక నువ్వు ఈ సొసైటీలో ఒంటరిగా ఫైట్ చేస్తూ నన్ను నీ బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తిస్తూ వచ్చావో నాకు తెలుసమ్మా. నీలో ఆ ధైర్యం లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అని కళ్ళు మూసుకున్నాడు. ఆ రెప్పల మాటున అవంతి గారు మనోహర్ గారు చనిపోయిన దగ్గర నుండి ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ శక్తికి తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమను అందిస్తూ అతనికి ప్రతి విషయంలో ధైర్యాన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ ఈ రోజు శక్తి తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి ముఖ్య కారణం అయ్యారు. మనోహర్ గారు చనిపోయిన మొదట్లో అవంతి గారి తల్లిదండ్రులు ఆమెకి రెండో వివాహం చేయాలి అని చాలా ప్రయత్నించారు. కానీ దానికి ఆవిడ ఏమాత్రం అంగీకరించకపోవడమే కాదు ఆ రెండో పెళ్లి చేసి శక్తిని తనకి దూరం చేయాలి అని చూసిన ఆమె తల్లిదండ్రులతో అప్పటి నుండి ఆవిడ మాట్లాడడమే మానేశారు. శక్తిని మాత్రమే కాదు ఆవిడ బాధ్యతలను కూడా ఎంత చక్కగా హ్యాండిల్ చేశారో తన కోసం ఆవిడ ఎలాంటి త్యాగాలు చేశారో శక్తికి ఇప్పటికీ బాగా గుర్తుంది. అవన్నీ గుర్తురాగానే శక్తి శరీరం చల్లబడి కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు శక్తి మాటలకు ఏదో ఆలోచనలో ఉండిపోయిన అవంతి గారికి ఆమె భుజంపై వెచ్చటి కన్నీటి స్పర్శ తగిలేసరికి కంగారుగా శక్తి మొహాన్ని చేతిలోకి తీసుకుని నా బంగారు కొండకు సడన్ గా ఏమైంది? అయినా నీకు అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది కదా, నువ్వెప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి నాన్న. నువ్వు ఒక్కసారి వీక్ అయ్యావంటే ఈ ప్రపంచం నిన్నింకా బలహీనపరుడిని చేసేస్తుంది. ఆ అవకాశం నువ్వు ఎవ్వరికీ ఇవ్వద్దు అనగానే శక్తి నవ్వుతూ అవంతి గారి అరచేతిలో ముద్దు పెట్టి ఇంతకీ నువ్వు తుక్కురేగొట్టిన ఆ నలుగురి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. దానికి ఆవిడ నవ్వుతూ ఏముంది, జైలుకి తీసుకెళుతూ దారిలోనే డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించారట. నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లేసరికి కట్లతో సెల్లో మూలుగుతూ ఉన్నారు అన్నారు. అలా తల్లి కొడుకులు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు శక్తి కూడా అతుల్య ఆలోచనలతో తమ నెక్స్ట్ మీట్ ఎలా ఉండబోతుందో అన్న ఎగ్జైట్మెంట్ తో ఎప్పటికో నిద్రపోయాడు. ఎప్పటిలాగే శక్తి తన వర్క్ తను చేసుకుని నిద్రపోయేసరికి లేట్ అయిపోయింది. అయినా ఉదయాన్నే లేచే అలవాటు ఉండడంతో తొందరగా తన వర్కౌట్స్ పూర్తి చేసుకుని రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి స్టేషన్ కి బయలుదేరబోతుండగా పోర్టికోలో అవంతి గారి కార్ స్టార్ట్ కాకపోవడం చూసి ఏమైంది అని అడిగేసరికి ఆవిడ కార్ ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్ కి కాల్ చేశాను అని చెప్పడంతో శక్తి తను డ్రాప్ చేస్తాను అనడంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యారు. శక్తి అవంతి గారిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి తన సబార్డినేట్ నుండి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. శక్తి అలా కాలేజ్ గేట్ దాటడం అప్పుడే అతుల్య కార్ కాలేజ్లోకి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరిగాయి. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు క్రాస్ అవ్వడంతో ఇద్దరికి గుండెల్లో అలజడిగా అనిపించిన అతుల్య లైట్ తీసుకుంది గాని శక్తి ఒక్క నిమిషం బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడెక్కడా అతుల్య కనిపించకపోయేసరికి
తనలో తానే నవ్వుకుంటూ తిరిగి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శక్తి. మారన్ కేస్ విషయంలో ఒక ముఖ్యమైన లీడ్ దొరికేసరికి ఆ పనిలో చాలా బిజీ అయిపోయాడు శక్తి. ఆ కేసు విషయం రోజు రోజుకి ఒక పెద్ద తలనొప్పిగా మారేసరికి ఆ చిరాకులో ఆ రోజు భోజనం కూడా చేయలేదు. సాయంత్రానికి వాళ్ళకి దొరికిన లీడ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసరికి శక్తితో ఆ కేసులో పనిచేసే తన సబార్డినేట్స్ కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నెమ్మదిగా శక్తి పొట్టలో ఆకలి మొదలయ్యేసరికి లంచ్ టైంకి అవంతి గారు కాల్ చేసి తిట్టడం గుర్తొచ్చి నవ్వుకుని ఆవిడకి కాల్ చేసి, కాల్లో అవంతి గారు, చెప్పు నాన్న. కార్ లేదు కదా అవంతి, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తున్నావు? క్యాబ్లో వెళ్తాలే శక్తి, నేనిప్పుడు ఖాళీనే, నేనొస్తాను, వెయిట్ చేయి. దానికి అవంతి గారు సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ వర్క్లో ఉండడంతో కాల్ కట్ చేసేశారు. శక్తి కాలేజీకి దగ్గరలోనే ఉండడంతో దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఒక కాఫీ తాగి తొందరగానే కాలేజీకి రీచ్ అయ్యాడు. కానీ ఎంతసేపటికి అవంతి గారు బయటకు రాకపోవడంతో తానే కాలేజ్లోకి వెళ్ళాడు. ఇంతలో తనకి అటెండర్ ఎదురవ్వడంతో శక్తి అతన్ని అవంతి గారి గురించి అడక్కముందే, చిన్నబాబు, అవంతమ్మ గారు మీటింగ్లో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో సరే అంటూ శక్తికి బాగా అలవాటు ఉన్న కాలేజే కావడంతో డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళాడు. ఇదిగోనండి మన శక్తి యూనిఫామ్లో లేడు. లైబ్రేరియన్కి కూడా శక్తి సుపరిచితమే కావడంతో అతనితో కాసేపు మాట్లాడి తనకు కావాల్సిన బుక్స్ సెక్షన్ దగ్గరకు వెళ్ళాడు శక్తి. అలా తనకి కావాల్సిన బుక్స్ కోసం వెతుకుతూనే అనుకోకుండా ఒక బుక్ తీసేసరికి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్లేస్ నుంచి ఎవరిదో చిన్, ఆ చిన్ మీద పుట్టుమచ్చ కనిపించడంతో క్షణం పాటు అలానే చూస్తూ ఉన్న శక్తికి ఆ ఎదురుగా ఉన్నది అతుల్య అని గుర్తుపట్టడానికి పెద్ద టైం పట్టలేదు. గుర్తుపట్టిన మరుక్షణం అతని పెదాలపై అందమైన చిరునవ్వు విరబూస్తే మనసు మాత్రం తొందరగా అతుల్యని చూడాలి అని మారం చేయడంతో అటువైపు వెళ్ళిన శక్తికి ఆ సెక్షన్ అంతా ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఒక్క క్షణం తను చూసింది కలేమో అనిపించింది. కానీ ఆ మరుక్షణమే అతుల్యని చూసిన క్షణం పెరిగిన తన గుండె వేగం తను చూసింది నిజం అని చెప్పగానే చెప్పడంతో ఆమె కోసం వెతుకులాట మొదలు పెట్టాడు శక్తి. చాలాసేపు వెతికి ఇక అతుల్య అక్కడ లేదేమో అనుకుంటున్న సమయంలో తన వెతుకులాటకు తెరదించుతూ ఆ లైబ్రరీకి కార్నర్లో, అసలు అక్కడ కూర్చుంటే ఎవరికీ కనిపించని ప్లేస్లో బుక్స్లో మునిగి తేలుతున్న అతుల్యని చూడగానే శక్తి కళ్ళల్లో మెరుపులు మెరుస్తూ గుండెల్లో వీణ మోగడం స్టార్ట్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్లో ఒక లవ్ సాంగ్ వేసుకుంటూ అతుల్యను సమీపించాడు శక్తి. అప్పటికే శక్తి ప్రెజెన్స్ అతుల్య గుండెల్లో అలజడి పెంచడంతో అసలు తనకి ఏమవుతుందో అర్థం కాక మనసులో ఉన్న కంగారును ఎలా తగ్గించుకోవాలో అర్థం కాని అతుల్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్షణంలో ఖాళీ చేసేసింది. అయినా తన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అతుల్య. శక్తి నవ్వుతూ అతుల్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని గడ్డం కింద చేతులు పట్టుకుని కంగారు వల్ల గట్టిగా మూసిన అతుల్య కాటుక కళ్ళను, ముడిపడిన నొసలు, కంగారు వల్ల అదురుతున్న పెదాలను మైమర్పుగా చూస్తూ, శివయ్య, ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదేమో నా కోసం ఇంత అందాన్ని సృష్టిస్తున్నాడు అని. అసలు అదిరిపోయింది నా బంగారం, వాహ్ అనుకుంటూ ఆమెనే అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి అతుల్య మనసులో అలజడి తగ్గకపోవడంతో విసుగ్గా కళ్ళు తెరిచిన ఆమెకు సూర్యుడి లాంటి ప్రకాశవంతమైన ముఖము, స్వచ్ఛమైన చిరునవ్వుతో, నవ్వితే పడే బుగ్గసొట్టలతో, చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపించేంతటి మన్మధుడిలా ఉన్న శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య. వీళ్ళు లైబ్రరీకి కార్నర్లో కూర్చోవడమే కాదు, ఆ రోజు లైబ్రరీలో పెద్దగా ఎవరూ లేకపోవడం వల్ల ఎవ్వరూ అతుల్య దగ్గరున్న శక్తిని గమనించలేదు. అతుల్య చూపుకి ఎప్పుడూ గంభీరంగా ఉండే శక్తి చిన్నగా బ్లష్ అవుతూ ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండగా ఇంతలో ఎక్కడో పేపర్ వెయిట్ కింద పడిన శబ్దానికి తేరుకున్న అతుల్య కంగారుగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూసేసరికి అక్కడ తన తప్ప దరిదాపుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో గుండెల మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని, చాలా భయమేసిందప్ప, నా వల్ల మళ్ళీ ఇంకొకరి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే అది నేను భరించలేను. అయినా ఎవరితను పదే పదే నా ఊహల్లోకి వస్తూ నా మతి పోగొడుతున్నాడు అనుకుని మళ్ళీ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఈసారి ఆ ప్రశాంతత పోయి ఒకంత నిరాశగా అలానే చైర్లో వెనక్కి వాలింది. శక్తి తనకి కనిపించడం అతుల్య కల అనుకుంటుంది. మూసిన ఆ రెప్పల మాటున శక్తి రూపమే మెదులుతుంటే
అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా కనిపించి అలా వెళ్ళిపోయావు? ఇది నిజంగా నా భ్రమేనా, లేకపోతే నువ్వు నిజంగా వచ్చావా అని ఆలోచిస్తూ ఏదో గుర్తు రాగానే ఆ మరుక్షణమే అతుల్య కళ్ళు చెమ్మగిల్లడంతో వెకిలిగా నవ్వుకుంటూ, అయినా నా జీవితం గురించి తెలిసి నాతో మాట్లాడే ధైర్యం కాదు కదా, నన్ను చూసే ధైర్యం కూడా ఎవరూ చేయరు. ఈ క్షణం నిన్ను చూడడం కూడా నిజంగా కలే అయి ఉంటుంది. ప్లీజ్ ఇంకెప్పుడూ కూడా నా ఊహల్లోకి కూడా రాకు, అది కూడా నీకు ప్రమాదమే అని శక్తి గురించి తనకి తాను సర్ది చెప్పుకుని మొదటిసారి కాలేజ్ టైం ఇంకా అవ్వకుండానే లైబ్రరీ నుండి బయటకొచ్చేసింది అతుల్య. బయటున్న సెంథిల్ అతుల్యని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైందమ్మా, ఒంట్లో బాలేదా అని అడిగాడు కాస్త కంగారుగా. ఆ ప్రశ్నకు అతుల్య ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని మాత్రమే అనడంతో సెంథిల్ ఇక మారు మాట్లాడకుండా ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బంగ్లా గార్డెన్లో వెట్రి గారితో ఏదో బిజినెస్ విషయమై సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు అతుల్య మేనమామ కొడుకు, ఆమెకు బావ దస్వంత్. అతను కారు దిగి అసలు అక్కడ మనుషులు ఉన్న ఆలోచన కూడా లేకుండా మరబొమ్మలా లోపలికి వెళుతున్న అతుల్యని చూసి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. కానీ చాలా ఏళ్లుగా ఆమె ప్రవర్తన అలవాటు కావడంతో తన మనసుకి తనే సర్ది చెప్పుకుని వెట్రి గారితో మాట్లాడి అతుల్యని కలవడానికి ఆమె రూమ్కి వెళ్ళాడు. అప్పటికే అతుల్యకి ఇరిటేటింగ్గా అనిపించడంతో ఫ్రెష్ అయి వచ్చి మనసేం బాగోక తన తల్లిదండ్రుల ఫోటో గుండెలకు హత్తుకుని విండో దగ్గర కూర్చుని మౌనంగా కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల మాట నుండి నీకు మేమున్నాం అంటూ కన్నీళ్లు బయటకు వస్తుంటే వాటికి స్వేచ్ఛనిచ్చి మౌనంగా తల వెనక్కి వాల్చింది. అతుల్య రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయిన దస్వంత్కి ఆమెను అలా చూడగానే చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుండి పరిస్థితుల ప్రభావం వల్ల ఆమెను ఎవరైనా దగ్గరికి తీసుకోవాలి అని చూసినా ఆమె ఏమాత్రం ఇష్టం చూపించేది కాదు. పైగా ఆమెను ఏదైనా అడిగినా వాటికి ఒక్క ముక్కలోనే సమాధానం చెప్పడం, వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం చిన్నప్పటి నుండే అలవాటు చేసుకుంది అతుల్య. దస్వంత్ అతుల్య కంటే 4 ఏళ్లు పెద్దవాడు. అతను చెన్నైలోనే తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. కానీ అతుల్య అమ్మా నాన్నలు బతికున్నంతకాలం అతను ఎక్కువగా ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉండేవాడు. సెల్వా గారికి దస్వంత్ అంటే చాలా ఇష్టం. అతుల్యతో సమానంగా అతన్ని ఇష్టంగా చూసుకునేవాడు. దస్వంత్ చదువు పూర్తయిన వెంటనే తండ్రి బిజినెస్ని చేపట్టి 2 ఏళ్లకి మంచి పొజిషన్లో నిలబెట్టాడు. అతుల్య చిన్నదనంలో మామ, తమిళ్లో బావని మామ అనే పిలుస్తారు అంటూ అతని వెనుకే తిరిగేది. కానీ ఆమె తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి ఎవరినీ దగ్గరకు రానియకుండా ఒంటరితనానికి అలవాటు పడిపోయింది అతుల్య. ఆమెతో దస్వంత్ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా పొడిగా సమాధానం ఇచ్చి అతని నుండి మొహం చాటేసేసరికి ఇక అతుల్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతను కూడా దూరంగానే ఉండేవాడు. స్వతహాగా దస్వంత్ చాలా మంచివాడు. ఎంత మంచివాడో కోపం వస్తే అంతే రాక్షసుడు అయిపోతాడు. చిన్నప్పటి నుండి అతుల్య అంటే దస్వంత్కి ప్రాణం. ఆమెకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోయేవాడు. ఆమె అలా స్తబ్దుగా మారిపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాగే అతుల్యను మార్చడానికి అతను చాలా ప్రయత్నించాడు గాని అసలు ఆమె ఎవరినీ దగ్గరికే రానియకపోవడంతో ఆ పని ఇప్పటికీ దస్వంత్ వల్ల కాలేదు. దస్వంత్ ప్రేమగా అమ్మాడి అని పిలవగానే తన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఉన్న ఆమె అతని పిలుపుకి ఉలిక్కిపడి వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని లేచి నిలబడి తలదించుకుని మౌనంగా ఉండడంతో ఎప్పుడు ఇరుకమా అని అడగగానే బావున్నాను అంటూ తలూపింది. దాంతో దస్వంత్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి తను ఆమె ఎదురుగా కూర్చుని ఎన్నమా ఇప్పుడు కూడా ఈ మామతో మాట్లాడాలి అని నీకు లేదా అని అడిగాడు. ఎప్పటిలానే అతని ప్రశ్నకు ఆమె మౌనమే సమాధానం కావడంతో ఇక చేసేదేం లేక తనకి ఫ్లైట్ టైం కావడంతో ఆమె చేతులు పట్టుకుని బిజినెస్ పని మీద చిన్నమామని కలవడానికి వచ్చానుమా, కాసేపట్లో ఫ్లైట్ ఉంది, వెళ్తున్నాను, జాగ్రత్త అని ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెను హక్ చేసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు దస్వంత్. అతను అలా వెళ్ళగానే అతుల్య అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఐఎమ్ సారీ మామా అని ఏడుస్తూ అక్కడే నేల మీద కూర్చుండిపోయింది. అటు లైబ్రరీలో అతుల్య ఎదురుగా కూర్చున్న శక్తి పాకెట్లో సైలెంట్లో ఉన్న మొబైల్ కాల్ రావడంతో వైబ్రేట్ అయ్యేసరికి మొబైల్ తీసి స్క్రీన్ మీద చూసిన శక్తి ఏంటి శివయ్య ఇది, నా బంగారంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా నాకు అనుకుంటూ
అతుల్య పేపర్ వెయిట్ పడిన సౌండ్కి తల తిప్పి అటు తిరిగి మళ్ళీ ఇటువైపు తిరిగేసరికి శక్తి కాల్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు. అందుకే అతుల్య అదంతా కల అనుకుంది. అటు కాల్ మాట్లాడిన శక్తి మళ్ళీ లోపలికి వెళ్ళబోయాడు. కానీ అంతలోనే అవంతి గారు బైక్ దగ్గరున్నాను అని మెసేజ్ చేయడంతో, శివయ్య థర్డ్ మీట్లో అయినా నా బంగారంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వయ్యా అని అనుకుంటూ లైబ్రరీ నుండి పార్కింగ్ ఏరియాకు బయలుదేరారు. అప్పటికి కొన్ని క్లాసెస్కి లీజర్ కావడంతో శక్తిని చూసిన అమ్మాయిలు అందరూ అతని నుండి చూపు తిప్పుకోవడం మానేసి తినేసేలా చూస్తుంటే అతని బైక్ దగ్గరుండి ఇదంతా గమనిస్తున్న అవంతి గారు నవ్వుకుంటూ శక్తి బైక్ స్టార్ట్ చేయగానే ఎక్కి కూర్చున్నారు. అప్పటికే అవంతి గారిని చూసి శక్తి ఎవరో అర్థం కాక నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్న వాళ్ళు ఆవిడ కాస్త సీరియస్గా లుక్ ఇచ్చేసరికి సైలెంట్గా ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అవంతి గారు లేని కోపాన్ని అద్దెకి తెచ్చుకుని బైక్ డ్రైవ్ చేస్తున్న శక్తి భుజం మీద గిల్లగానే, అబ్బా ఏమొచ్చింది అవంతి నీకు అని అడిగాడు ఆవిడ గిల్లిన చోట రుద్దుకుంటూ. ఆ ప్రశ్నకి అవంతి గారు చిరుకోపంగా, నిన్ను ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోలేక చస్తున్నానురా, నీకు తొందరగా పెళ్లి చేస్తే ఆ తిప్పలేవో నీ పెళ్ళాం పడుతుంది అన్నాడు కొడుకు ఫాలోయింగ్కి లోపలే మురిసిపోతూ. ఆమె మాటలకి శక్తికి అతుల్య కళ్ళ ముందు మెదిలేసరికి అప్పటికే ఇల్లు చేరడంతో బైక్ దిగి అవంతి గారు ఇంట్లోకి వెళుతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, అమ్మా నీకొక గుడ్ న్యూస్ చెప్పనా, నీ కోడలు మళ్ళీ కనిపించింది అని చెప్పేసరికి ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపుని చూసి అతను ఈ కొద్ది సమయంలోనే ఆమె మీద ఎంత ఇష్టం పెంచుకున్నాడో అర్థమవుతుంటే, నాన్న ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా అని అడిగారు సమాధానం తెలిసినా సరే. ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ అవంతి గారిని హక్ చేసుకుని, చాలా, తను లేకపోతే నేను లేనేమో అనిపించింత. అయినా ఈ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదు అవంతి. తనని పదే పదే చూడాలి, మాట్లాడాలి, తనతోనే ఉండాలి అనిపిస్తుంది. నా ఈ చిన్ని చిన్ని కోరికలు ఎప్పుడు తీరతాయో అంటూ నిట్టూర్చాడు. అతను అతుల్య గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆమెపై కొండంత ప్రేమ కనిపిస్తుంటే అవంతి గారు సంతోషంగా శక్తిని దగ్గరకు తీసుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి, ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది అని అడగగానే శక్తి నవ్వుతూ, ఇంకెక్కడ, మన కాలేజ్లోనే అని చెప్పాడు తాపీగా. శక్తి ప్రేమిస్తుంది అతుల్యనే అని అవంతి గారికి తెలుస్తుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.